వెల్కమ్ బ్యాక్ గైస్. ఇది ఒక అన్ఎక్స్ప్లోర్డ్ పార్క్. జస్ట్ చూడండి అలా గ్రీనరీ. నాకైతే బ్యాక్గ్రౌండ్ నుంచి డియర్ సౌండ్, పికాక్ సౌండ్స్ వస్తున్నాయి. మీకు వినిపిస్తుందో లేదో తెలియదు. ప్లెజెంట్గా ఉంది బాస్. ఇలాంటి ఒక గ్రీనరీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఒక వాయిస్ వింటారు, అది ఎవరి వాయిస్ కూడా తెలిస్తే కామెంట్ చేయండి. పక్కా మీకు తెలిసే ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్ వాటికి అనుకూలంగా ఉంటాయి. ఎండలో తిరిగి తిరిగి ఒక నీడ లాంటి ప్రదేశాన్ని వెతుక్కుంటాయి. ఎండలోనే ఉంటే అవి చనిపోతాయి. ఇప్పుడు ఈ దుంగని ఇంకో వైపుకు తిప్పి దీని కింద ఏదైనా పావుందేమో చూసి దాన్ని చంపి ఇంత సీన్ అవసరమా? సిచ్యువేషన్ చూస్తుంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలనుకుంటాను. రాను రాను ఎండవేడి ఎక్కువైపోతోంది. నాకు వాటర్ కావాలి. 5 ఏళ్ల క్రితం ఒక ఒంటరి హైకర్ ఈ దగ్గరలోనే తప్పిపోయాడు. 9 రోజుల పాటు అతని కోసం సర్చ్ పార్టీ ఎంతో తీవ్రంగా వెతికింది. చివరికి అతని జాడ గుర్తించి కాపాడేటప్పటికి అతను తీవ్రమైన డిహైడ్రేషన్ తో బాధపడుతున్నాడు. కానీ ఇక్కడ ఉన్న ఒక ప్లాంట్ అతనికి చాలా రకాలుగా ఉపయోగపడిందట. ఆహా, ఇదిగో మనకు కావాల్సింది. ఇలాంటి బుష్ ఐడియల్ గా ఉంటుంది. దీని ద్వారా మనకేమీ కడుపు నిండదు. కానీ ఇది చిన్న మ్యాన్జనీటా బుష్. అంటే దాని అర్థం అక్షరాల చిన్న చిన్న ఆపిల్స్. ఈ పళ్ళని బాగా చూడండి. మోనో ఇండియన్స్ వీటిని డ్రై ఫ్రూట్ లో ఉపయోగిస్తారు. వీటిని తినాలంటే బయట ఉన్న భాగాన్ని నవలాలి.